భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన మున్సూరు మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న దృష్ట్యా ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు ఏలూరు ఐజీపీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ కె ప్రతాప్, శివకిషోర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడలతో కలిసి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేసే ప్రదేశం, బహిరంగ సభాస్థలి, వాహనాల కాన్వే రూట్లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గవర్నమెంట్ పాప్కార్నిక సంస్థ ఆవరణలో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీ నూజివీడు నియోజకవర్గం ముసునూరులో గవర్నమెంట్ పాప్కార్నిక సంస్థ ఆధ్వర్యంలో నూతన పాప్కార్న్ సీడ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్లు పాల్గొనే అవకాశం ఉందని అన్నారు. వీరితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ఈ సందర్భంగా పాప్కార్న్ ఉత్పత్తికి కృషి చేస్తున్న రైతులు, భాగస్వాములను ఉపరాష్ట్రపతి సన్మానిస్తారని అన్నారు. ఉపరాష్ట్రపతి విచ్చేసే హెలిప్యాడ్ పనులను, రోడ్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరి ఇక్కడ వచ్చి రావాల్సిన అవసరం ఎందుకు? డైవర్షన్ ఇచ్చుకొని పెట్టుకోవడానికి ట్రావెల్డ్ ఇన్ దిస్ రోడ్ అయినా పర్వాలేదు. ఈ రోడ్లో సింగిల్ రోడ్ సింగిల్ రోడ్ ఇందాక మనం చూసి గారు మాత్రమే ప్రొవైడ్ హెల్ప్ అదర్వైజ్ ఆయన కూడా కలిసి వస్తారంటే సో వాళ్ళు ఒక రూల్స్ పెట్టారు కదా, ఎవరు ఆపకూడదు, కానీ వేరే ఏదో చేయకూడదు. అంటే తక్కువ ట్రాఫిక్ కూడా ఉంటుంది అంటే మూడింటికి ఒక చిన్న గ్రామం రిపేర్ అయ్యింటే కంటిన్యూస్ సింగిల్ క్లియరెన్స్ అంటే ఇటు రోడ్ చూసాను మీరు చేస్తున్నారు. ఇది కాదు మేడం, ఆ రోడ్డు కూడా సింగిల్ క్లియరెన్స్. ఇప్పుడు బై రోడే వస్తున్నారనేది కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి రోడ్ అంతా మనకి రోడ్ అంతా చేసేసుకుంటాం. 2 రోడ్లు కూడా క్లియర్ చేసి ఉంచుకున్నాం మనం, కూడా క్లియర్ చేద్దాం. ఇంకా మీరు కోఆర్డినేట్ చేసుకోండి, దానికి ఏం కావాలో అవన్నీ చేసుకోవాలి. ఇంకా